ఆయనతో సినిమా కోసం వేచి చూసే స్టార్ హీరోస్, ఆయన సినిమా తీస్తానంటే క్యూలో ఉండే ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఆయన సినిమా తీశాడంటే ఎగబడి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్స్. ఆయన సినిమా థియేటర్లో వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురిపించే ఆడియన్స్. కానీ ఆ డైరెక్టర్ తీసే సినిమా ఈ మాత్రం నచ్చడం లేదు అంటూ ఇదిగో ఇలా మధ్యలోనే ఆపేశాడట ఈ టాలీవుడ్ టాప్ స్టార్. దీంతో అసలు మీ ఇద్దరిలో వచ్చిన ఆ గ్యాప్లో నిజమెంత గురువు అంటూ ఆరాలు తీస్తుందట మూవీ ఇండస్ట్రీ. ప్రశాంత్ నీల్ ఈ డైరెక్టర్తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కారణం, ఈ డైరెక్టర్ నుండి వచ్చిన సినిమాలు కొల్లగొట్టిన రికార్డులు అలాంటివి. ఇక ఆ ఊపిలోనే నీల్తో సినిమా మొదలెట్టాడు తారక్. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది కూడా. కానీ నీల్కి ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాట తారక్. కంప్లీట్ అయిన షెడ్యూల్ అవుట్పుట్ అసలే నచ్చలేదని, దీంతో సినిమాకి గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్లో చేంజెస్ చేయాలని తారక్ కోరాట. వాస్తవానికి స్క్రిప్ట్ నరేషన్ టైంలోనే చెప్పిన సీన్స్ షూట్ దగ్గరకొచ్చేసరికి మార్చాడని, అందుకే తారక్ షూట్ని ఆపేశాడని ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న వార్త. ఇక ఈ సినిమా కోసమే బాడీ షేప్ మార్చుకుని, బరువు తగ్గి, లుక్ని పూర్తిగా మార్చుకుని సరికొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని, అలాంటి తారక్కి సరైన హిట్ని ఇవ్వాల్సిన బాధ్యత నీల్పై ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న మేకర్స్ ఇప్పటికైనా ఎండ్ కార్డ్ వేసి తమ అభిమాన నటుడికి మరో సాలిడ్ సక్సెస్ ఇవ్వాలి అనంటూ కోరుకుంటున్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. వాస్తవానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి పర్ఫెక్షనిస్టులు ఉన్న ప్రాజెక్టులో ఇలాంటి చిన్న విభేదాల వల్ల షూట్ ఆగిపోవడం సాధ్యమేనా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ రూమర్స్కి మైత్రి మూవీ మేకర్స్ లేదా ఎన్టీఆర్ టీం ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి. ఇక తారక్ సినీ లైనప్ విషయానికొస్తే, డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మైథలాజికల్ డ్రామాతో పాటు కొరటాల శివతో దేవర పార్ట్ 2 కూడా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ వస్తోన్న గాసిప్స్కి ఎండ్ కార్డ్ వేసి తారక్ ఎంత స్పీడ్గా ఈ సినిమాలని సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.